Dear learners, welcome back to our channel Learn English with Venkat. మనం 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో భాగంగా ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో విల్ లేదా షెల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఇంగ్లీష్లో ఈ విల్ లేదా షెల్ని ఎలా యూజ్ చేస్తారు, వాటి యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, ఉపయోగాలు ఏంటి, అలాగే వాటి మధ్య గల డిఫరెన్స్ ఏంటి అనే విషయాలను కూడా మీకు తెలుగు ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ప్రధానంగా ఈ విల్ని షెల్ని మనం భవిష్యత్తుని తెలియజేయడానికి యూజ్ చేస్తాం. అలాగే ఎక్కువగా విల్ని కానీ షెల్ కానీ యూజ్ చేసిన తర్వాత V1ని వాడుతాం. అలాగే ఈ విల్ని షెల్ని మనం హెల్పింగ్ వెర్బ్స్గా పిలుస్తాం. ఫ్రెండ్స్, భవిష్యత్తులో ఒక యాక్షన్ జరుగుతుంది అని చెప్పేటప్పుడు ఈ విల్లు కానీ షెల్ కానీ యూజ్ చేసి మనం ఎక్కువగా V1ని వాడుతుంటాం. ఫ్రెండ్స్, మొదట మనం స్ట్రక్చర్ తెలుసుకుందాం. అయితే ఈ విల్లుకి షెల్కి మధ్య డిఫరెన్స్ ఉన్నాయి, అది వేరే విషయం, అది తర్వాత మనం తెలుసుకుందాం. మొదట మనం స్ట్రక్చర్ తెలుసుకున్నట్లయితే ఈజీగా విల్లు కానీ షెల్తో మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేయగలం. ఫస్ట్ నేను ఒక సెంటెన్స్ తీసుకొని ఆ సెంటెన్స్ యొక్క స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, HBW వర్డ్స్తో ఎలా యూజ్ చేస్తారు, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందనే విషయాన్ని నేను మొదట మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనం తీసుకోబోయే సెంటెన్స్ ఏంటంటే ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ లేదా ఐ షెల్ లెర్న్ ఇంగ్లీష్. ఇక్కడ మనం భవిష్యత్తుని తెలియజేయడానికి, ఫ్యూచర్ని తెలియజేయడానికి విల్ యూజ్ చేయొచ్చు లేదా షెల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఏ సబ్జెక్టుతో అయినా సరే యూజ్ చేయొచ్చు. ఐ అయినా విల్లు షెల్ యూజ్ చేయొచ్చు, హీ అయినా యూజ్ చేయొచ్చు, దే అయినా యూజ్ చేయొచ్చు. ఏ సబ్జెక్ట్ అయినా సరే అక్కడ మార్పు రాదు. సో ఫస్ట్ వన్ మనం ఏంటి తీసుకున్నాం? ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. దట్ ఈస్ ద పాజిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ స్టార్టింగ్లో ఐ సబ్జెక్ట్గా వాడాం. ఐ సబ్జెక్ట్గా యూజ్ తర్వాత విల్లు లేదా షెల్ యూజ్ చేస్తాం, హెల్పింగ్ వెర్బ్. తర్వాత ఇక్కడ లెర్న్ అనే వెర్బ్ యొక్క V1ని మనం యూజ్ చేయడం జరిగింది. సో ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ లేదా ఐ షెల్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను భవిష్యత్తులో అని చెప్పారు. అక్కడ భవిష్యత్తులో అని చెప్పి మనం చెప్పనవసరం లేదు. ఎప్పుడైతే విల్లు కానీ షెల్ కానీ యూజ్ చేస్తామో ఆ యాక్షన్ భవిష్యత్తులో జరుగుతుందని చెప్పి మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాలంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోను అని చెప్పాలి. నెగిటివ్ స్టేట్మెంట్. ఎప్పుడు కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్లో మనకి నాట్ అనేది కనిపిస్తుంది. నాట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్లో మనం విల్ నాట్ యూజ్ చేయాలి లేదా షాల్ నాట్ యూజ్ చేయాలి. అయితే స్పోకెన్ ఇంగ్లీష్లో ఆ విల్ నాట్నే ఓంట్గా చెప్తారు, షాల్ నాట్నే షాంట్గా చెప్తారు. విల్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఓంట్, షాల్ నాట్ ఈజ్ ఈక్వల్ టు షాంట్. సో సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత ఈ ఓంట్ కానీ షాంట్ కానీ యూజ్ చేసిన తర్వాత లెర్న్ అనే V1 యూజ్ చేసిన తర్వాత ఇంగ్లీష్ అనే ఆబ్జెక్ట్ యూజ్ చేయాలి. సో ఐ వోంట్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోను, లేదా ఐ షాంట్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోను అనేది నెగిటివ్ అవుతుంది. సో ఐ విల్ లేదా షాల్ లెర్న్ ఇంగ్లీష్, ఐ వోంట్ లేదా షాంట్ లెర్న్ ఇంగ్లీష్ అనేది పాజిటివ్ నెగిటివ్ స్టేట్మెంట్స్. ఇప్పుడు క్వశ్చన్స్. ఎప్పుడు కూడా క్వశ్చన్స్లో స్టార్టింగ్లో హెల్పింగ్ వెర్బ్స్ అనేవి రావడం జరుగుతాయి. హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి? విల్ లేదా షెల్. సో ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్ తీసుకుందాం. అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానా అని ఎలా అడుగుతాం? స్టార్టింగ్లో విల్ కానీ షెల్ కానీ యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ ఐ యూజ్ చేసి తర్వాత లెర్న్ అనే V1 వాడుతాం. చూడండి, విల్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానా, లేదా షెల్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానా. ఇలా విల్ ఐ లెర్న్ ఇంగ్లీష్ లేదా షెల్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అని పాజిటివ్ క్వశ్చన్ని అడుగుతాం. నెగిటివ్ క్వశ్చన్ కాబట్టి అక్కడ నాట్ రావాలి కాబట్టి ఓంట్ కానీ షాంట్ కానీ వాడవలసిందే. చూడండి, ఓంట్ లేదా షాంట్ స్టార్టింగ్లో వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ ఐ వస్తుంది, తర్వాత లెర్న్ అనే V1 రావడం జరుగుతుంది. సో ఓంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోనా, లేదా షాంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోనా. ఇలా ఓంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ లేదా షాంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ ఇలా మనం చెప్పాలంటే ఇవి స్టేట్మెంట్స్, ఇవి క్వశ్చన్స్. అయితే ఇప్పుడు HBW వర్డ్స్తో క్వశ్చన్స్ చూద్దాం. HBW వర్డ్స్ అంటే ఏంటి? హెచ్ అంటే హౌ, తర్వాత వెన్, విచ్, వేర్, వాట్, ఇలాంటివన్నీ గత వీడియో లెసన్లో మనం తెలుసుకోవడం జరిగింది వాటి గురించి. ఇప్పుడు ఈ HBW వర్డ్స్తో విల్లు షెల్ ఎలా యూజ్ చేస్తారు ఈ స్ట్రక్చర్లో అనే విషయం మనం తెలుసుకుందాం. చూడండి, హౌ యూజ్ చేసి తర్వాత విల్లు కానీ షెల్ కానీ యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ ఐ యూజ్ చేసి తర్వాత V1 లెర్న్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో హౌ విల్ ఐ లెర్న్ ఇంగ్లీష్ లేదా హౌ షాల్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఎలా ఇంగ్లీష్ నేర్చుకుంటాను, దాని యొక్క మీనింగ్. అయితే ఇక్కడ ఒక్క విషయం మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ హౌ తర్వాత అక్కడ ఏదైతే పాజిటివ్ క్వశ్చన్ ఉందో దాన్నే యాసిడ్గా తీసుకున్నాం. ఇక్కడ ఏదైతే పాజిటివ్ క్వశ్చన్ ఉందో దాన్నే యాసిడ్గా తీసుకున్నాం, దాని ముందు ఇక్కడ హౌని యాడ్ చేసాం. అప్పుడు మీనింగ్ కాస్త చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, విల్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానా, అది పాజిటివ్ క్వశ్చన్. ఎప్పుడైతే ఈ విల్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అనే దాన్ని హౌతో యాడ్ చేసామో నేను ఎలా ఇంగ్లీష్ నేర్చుకుంటాను
అన్న మీనింగ్ రావడం జరుగుతుంది. ఆ డిఫరెన్స్ అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి, నెగిటివ్ క్వశ్చన్ హౌతో. హౌ వోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ లేదా హౌ షాంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అంటే హౌ యూజ్ చేసి తర్వాత వోంట్ కానీ షాంట్ కానీ యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ ఐ యూజ్ చేసి తర్వాత V1 యూజ్ చేయడం జరిగింది. సో హౌ వోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ నేను ఎలా ఇంగ్లీష్ నేర్చుకోను, లేదా హౌ షాంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ నేను ఎలా ఇంగ్లీష్ నేర్చుకోను. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈ హౌ తర్వాత ఇక్కడ ఏదైతే నెగిటివ్ క్వశ్చన్ ఉందో ఆ నెగిటివ్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని హౌని యాడ్ చేసాం. ఇక్కడ చూడండి, వోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోనా అన్నది నెగిటివ్ క్వశ్చన్. ఇక్కడ వోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్తో హౌ యాడ్ చేసినట్లయితే ఏమైంది, హౌ వోంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ నేను ఎలా ఇంగ్లీష్ నేర్చుకోను అన్న అర్థం రావడం జరిగింది. ఆ డిఫరెన్స్ మీరు అర్థం చేయాలి. క్వశ్చన్స్లో పాజిటివ్ క్వశ్చన్స్ కూడా మనం నేర్చుకోవాలి, నెగిటివ్ క్వశ్చన్స్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వన్ హూ అంటే ఎవరని చెప్పి ఇక్కడ అన్నాం కాబట్టి ఐ గురించి మనం చెప్పనవసరం, ఎందుకంటే ఐనే ఇక్కడ అడుగుతున్నాం, అంటే నేననే విషయాన్ని ఇక్కడ అడగడం జరుగుతుంది కాబట్టి అక్కడ ఐ ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు. చూడండి, హూ విల్ లెర్న్ ఇంగ్లీష్ ఎవరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు, లేదా హూ షల్ లెర్న్ ఇంగ్లీష్ ఎవరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు. సో లాస్ట్ వన్ వాట్ అంటే ఏంటి. సో వాట్ విల్ ఐ లెర్న్ నేను ఏంటి నేర్చుకుంటాను, లేదా వాట్ షల్ ఐ లెర్న్ నేను ఏంటి నేర్చుకుంటాను. ఇక్కడ ఈ ఐ ప్లేస్లో మనం ఏ సబ్జెక్ట్ అని యూజ్ చేసుకోవచ్చు. వాట్ విల్ హీ లెర్న్ అతను ఏం నేర్చుకుంటాడు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు విల్ బీ షల్ బీతో స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. బీ అంటే ఉండుట. ఎప్పుడైతే మనం విల్ కానీ షల్ కానీ బీతో కలిపి యాడ్ చేసామో భవిష్యత్తులో ఉండుట అనే అర్థాన్ని మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ బీని ఎలా యూజ్ చేస్తారు అనే విషయాలన్నీ కూడా మనం స్టార్టింగ్ వీడియో లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు చూడండి అర్థం కాకపోతే. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ తీసుకుంటాను. ఆ స్టేట్మెంట్కి అనుగుణంగా క్వశ్చన్స్ తయారు చేసి HBW వర్డ్స్తో కూడా ఎలా విల్ బీ షల్ బీ యూజ్ చేస్తారనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్ స్టేట్మెంట్ ఏంటంటే హీ విల్ బీ హ్యాపీ సూన్ అతను త్వరలోనూ ఆనందంగా ఉంటాడు, లేదా హీ షల్ బీ హ్యాపీ సూన్ అతను త్వరలోనూ ఆనందంగా ఉంటాడు. ఇక్కడ విల్ కానీ షల్ కానీ యూజ్ చేసి తర్వాత బీ యూజ్ చేసాం. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ సబ్జెక్ట్ వాడడం, తర్వాత విల్ కానీ షల్ కానీ వాడడం, తర్వాత బీ యూజ్ చేసి తర్వాత హ్యాపీ అనే యాడ్జెక్టివ్ యూజ్ చేస్తాం. సూన్ అంటే త్వరలో, అంటే హీ విల్ బీ హ్యాపీ సూన్ అతను త్వరలో ఆనందంగా ఉంటాడు, లేదా హీ షల్ బీ హ్యాపీ సూన్ అతను త్వరలోనూ ఆనందంగా ఉంటాడని చెప్పి ఇలా స్టేట్మెంట్ చెప్పాం. ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాలి అంటే అతను త్వరలో ఆనందంగా ఉండడం చెప్పాలి. ఇక్కడ ఉండడం అని చెప్పడానికి మన నెగిటివ్ కాబట్టి వోంట్ కానీ షాంట్ కానీ యూజ్ చేయాలి. చూడండి, హీ వోంట్ బీ హ్యాపీ సూన్ లేదా ఈ షాంట్ బీ హ్యాపీ సూన్ అతను త్వరలోనూ ఆనందంగా ఉండడని చెప్పి నెగిటివ్ చెప్పాం. నెగిటివ్ కాబట్టి మనం విల్ నాట్నే వోంట్గా చెప్తాం, షల్ నాట్నే షాంట్గా స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేసి ఈ విధంగా చెప్తాం. సో దిస్ ఈస్ ద పాజిటివ్ స్టేట్మెంట్, దిస్ ఈస్ ద నెగిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్. ఎప్పుడు కూడా క్వశ్చన్స్లో స్టార్టింగ్లోనే హెల్పింగ్ వెర్బ్ అనేది రావడం జరుగుతుంది. సో విల్ లేదా షాల్ యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ హీ యూజ్ చేసి తర్వాత బీ యూజ్ చేసి తర్వాత హ్యాపీ అనే పదాన్ని ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. సో విల్ హీ బీ హ్యాపీ సూన్ అతను త్వరలోనే ఆనందంగా ఉంటాడా, లేదా షల్ హీ బీ హ్యాపీ సూన్ అతను త్వరలోనే ఆనందంగా ఉంటాడా అనేది పాజిటివ్ క్వశ్చన్ అయితే ఉండడా అనేది నెగిటివ్ క్వశ్చన్. అంటే అతను త్వరలో ఆనందంగా ఉండడా అని చెప్పడానికి ఇక్కడ మనం వోంట్ కానీ షాంట్ కానీ యూజ్ చేసి హీ బీ యూజ్ చేస్తాం. చూడండి, వోంట్ హీ బీ హ్యాపీ సూన్ లేదా షాంట్ హీ బీ హ్యాపీ సూన్ అతను త్వరలోనే ఆనందంగా ఉండడా అనేది ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. ఇప్పుడు HBW వర్డ్స్ చూద్దాం. ఫస్ట్ హౌ తీసుకుందాం. సో హౌ విల్ ఐ బీ హ్యాపీ సూన్ నేను ఎలా త్వరలో ఆనందంగా ఉంటాను అంటే ఇక్కడ ఏదైతే పాజిటివ్ క్వశ్చన్ ఉందో ఆ పాజిటివ్ క్వశ్చన్ యాస్టీస్గా తీసుకోవడం జరిగింది. హౌ విల్ ఐ బీ హ్యాపీ సూన్ లేదా హౌ షల్ ఐ బీ హ్యాపీ సూన్ నేను ఎలా త్వరలో ఆనందంగా ఉంటాను ఎలా అని చెప్పి అనడానికి ఇక్కడ మనం హౌ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వెన్ అంటే ఏంటి, ఎప్పుడు. సో వెన్ విల్ ఐ బీ హ్యాపీ నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను, లేదా వెన్ షల్ ఐ బీ హ్యాపీ నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను. ఎప్పుడు ఉండను అని చెప్పడానికి ఎలా చెప్పాలంటే వెన్ వోంట్ ఐ బీ హ్యాపీ, వెన్ షాంట్ ఐ బీ హ్యాపీ నేను ఎప్పుడు ఆనందంగా ఉండను అది నెగిటివ్ అవుతుంది, ఇది పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ వై అంటే ఏంటి, ఎందుకు. వై విల్ ఐ బీ హ్యాపీ సూన్ నేను ఎందుకు త్వరలో ఆనందంగా ఉంటాను, నేను ఎందుకు త్వరలో ఆనందంగా ఉంటాను ఎందుకు అన్నాను ఇక్కడ మనం వై యూజ్ చేస్తాం. లేదా వై షల్ ఐ బీ హ్యాపీ సూన్ ఇలా విల్ కానీ షల్ కానీ యూజ్ చేసి ఇలా చెప్తాం. నెక్స్ట్ వేర్ అంటే ఎక్కడ. సో వేర్ విల్ ఐ బీ హ్యాపీ సూన్ నేను ఎక్కడ త్వరలో ఆనందంగా ఉంటాను. వేర్ అంటే ఎక్కడ, నేను ఎక్కడ త్వరలో ఆనందంగా ఉంటాను. నెక్స్ట్ వన్ హూ అంటే ఎవరు. సో హూ విల్ బీ హ్యాపీ ఎవరు ఆనందంగా ఉంటారు, లేదా హూ షల్ బీ హ్యాపీ ఎవరు ఆనందంగా ఉంటారు.
ఇలా మనం H/AW వర్డ్స్తో కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విల్ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, డిటర్మినేషన్ విత్ ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఐ విల్తో మనం యూజ్ చేసేటప్పుడు విల్ని డిటర్మినేషన్ చెప్తుందంటే మన యొక్క బలమైన నిర్ణయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఐ విల్ బై ఏ కార్ సూన్ అంటే నేను త్వరలోనే కారు కొంటానంటే నేను కారు కొనడానికి బలంగా నిర్ణయించుకున్నాను అని చెప్పి దానికి అర్థం. నెక్స్ట్ వన్, ఇంటెన్షన్ కూడా చెప్తుంది ఫస్ట్ పర్సన్తో. ఐ విల్ బికమ్ ఏ డాక్టర్. చూడండి, ఐ విల్ బికమ్ ఏ డాక్టర్, నేను డాక్టర్ని అవుతాను అంటే నా యొక్క ఉద్దేశం అది, నేను డాక్టర్ అవుతామని అనుకుంటున్నాను అని చెప్పి ఇక్కడ మనకు ఇంటెన్షన్ని చెప్పాం. నెక్స్ట్ వన్, ప్రామిస్ని కూడా చెప్తూ ఉంటాం ఫస్ట్ పర్సన్తో. ఐ విల్ గివ్ యూ మనీ, నేను నీకు డబ్బు ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేస్తున్నా, అభయం ఇస్తున్నా. ఇలా మనం ప్రామిస్ చేసేటప్పుడు విల్లు వాడుతుంటాం. నెక్స్ట్, థ్రెట్ని తెలియజేసినప్పుడు కూడా మనం వాడుతాం. థ్రెట్ అంటే బెదిరింపు, ఎవరైనా మనం బెదిరించడానికి చిన్న చిన్న మైల్డ్గా వార్నింగ్స్ ఇవ్వడానికి కూడా మనం విల్లు వాడుతుంటాం. చూడండి, ఇఫ్ యూ చీట్ అగైన్ ఐ విల్ కాల్ ద పోలీస్. నువ్వు మళ్ళీ నన్ను మోసం చేసినట్లయితే ఐ విల్ కాల్ ద పోలీస్, పోలీస్ కాల్ చేస్తా అని చెప్పి ఇలా మనం బెదిరిస్తున్నాం. ఇలాంటి సందర్భంలో కూడా విల్లు వాడుతుంటాం ఫస్ట్ పర్సన్తో. నెక్స్ట్, ఐ విల్ పుట్ అప్ విత్ ఆల్ స్ట్రగుల్స్ ఫర్ సక్సెస్. ఇక్కడ చూడండి, ఐ విల్ యూజ్ చేసి పుటప్ విత్ అన్న. పుటప్ విత్ అంటే భరించుట, ఇట్ ఈస్ ఏ ఫ్రేజల్ వెర్బ్. నేను ఎలాంటి స్ట్రగుల్స్ అయినా సరే భరిస్తాను విజయం కోసం అని చెప్పి ఇక్కడ మన యొక్క విల్లింగ్నెస్ని, మన యొక్క స్ట్రాంగ్ విల్లింగ్ పవర్ని తెలియజేయడం జరిగింది. ఇలా మనం ఫస్ట్ పర్సన్ ఐ విల్తో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ మనం ఇస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం. ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో చూద్దాం. చూడండి, సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ యూజ్ చేసేటప్పుడు మనం ఏదైనా చెప్పేటప్పుడు విల్ యూజ్ చేస్తే అప్పుడు ఇండెఫినిట్ ఫ్యూచర్ని తెలియజేస్తుంది. అంటే ఆ యాక్షన్ అంతలా జరగకపోవచ్చు, జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అనే విషయాన్ని చెప్తుంది. ఇక్కడ చూడండి, షీ విల్ బీ హియర్ ఇన్ ఎ మినిట్. ఆమె ఒక నిమిషంలో ఇక్కడ ఉంటుంది అంటే అంత ఖచ్చితం కాదు, ఆ యాక్షన్ జరగకపోవచ్చు. నెక్స్ట్ వన్, ఫీలింగ్స్ని కూడా మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. చూడండి, హీ విల్ బీ సాడ్ ఇఫ్ హీ నోస్ అంటే అతనికి తెలిసినట్లయితే అతను విచారపడతాడు. ఇలా ఇక్కడ చూడండి, సాడ్ అనే ఫీలింగ్ని మనం చెప్పడం జరిగింది, విల్ బీ యూజ్ చేస్తాం. హీ విల్ బీ సాడ్ అంటే అతను బాధపడతాడు, విచారపడతాడు అని చెప్పి ఇలా అన్నాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం క్వశ్చన్స్ అడిగేటప్పుడు ప్రధానంగా సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ అంటే యూ, హీ, షీ, ఇట్, దే, ఎనీ సింగులర్స్తో మనం క్వశ్చన్స్ అడిగేటప్పుడు విల్ యూజ్ చేస్తున్నాం. చూడండి, విల్ యూ మీట్ మీ టుమారో, కలుస్తావా? లేదా విల్ హీ బీ ఫ్రీ నెక్స్ట్ వీక్, అతను నెక్స్ట్ వీక్ ఫ్రీగా ఉంటాడని చెప్పి ఇలా క్వశ్చన్స్లో మనం సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో ఎప్పుడు కూడా విల్ యూజ్ చేస్తుంటాం. అది ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ వన్, ఇన్విటేషన్ కూడా మనం అడుగుతుంటాం సెకండ్ అండ్ థర్డ్ పర్సన్. చూడండి, విల్ యూ కమ్ టు మై మ్యారేజ్, నా మ్యారేజ్కి మీరు వస్తారని చెప్పి మనం ఇలా ఇన్వైట్ చేస్తున్నాం. ఇలా ఇన్వైట్ చేసేటప్పుడు కూడా ఈ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ వాడుతుంటాం. నెక్స్ట్ వన్, రిక్వెస్ట్ అంటే మనం చాలా ఫార్మల్గా రిక్వెస్టింగ్ అడిగినప్పుడు ఏదైనా సరే ఒక విషయాన్ని అలాంటప్పుడు కూడా వీళ్ళు వాడుతుంటాం. చూడండి, విల్ యూ గివ్ మీ యువర్ నెంబర్ ప్లీజ్, దయచేసి మీ నెంబర్ ఇస్తారని చెప్పి ఇలా సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో రిక్వెస్ట్ అడుగుతుంటాం. నెక్స్ట్ వన్, కండిషనల్స్లో కూడా మనం ఎక్కువగా ఈ విల్లు వాడుతుంటాం. చూడండి, ఇఫ్ యూ కమ్ ఎర్లీ, నువ్వు తొందరగా వచ్చినట్లయితే ఐ విల్ జాయిన్ విత్ యూ, నేను నీతో జాయిన్ అవుతాను, నేను నీతో వస్తా అని చెప్పి ఇక్కడ ఇఫ్ యూజ్ చేసి ఈ కండిషనల్ క్లాజెస్ని చెప్పడం జరిగింది. ఈ కండిషనల్ సెంటెన్స్ మీద మనం ప్రత్యేకంగా వీడియో చేద్దాం. జస్ట్ ఇలా విల్ అనేది రకరకాల కాంటెక్స్ట్లో ఈ విధంగా యూజ్ చేస్తారని చెప్పి జస్ట్ మీరు అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు షెల్ యొక్క ఉపయోగాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ పర్సన్ యూజ్ చేసి తర్వాత షెల్ యూజ్ చేసినట్లయితే అది ఇండిఫరెంట్ యాక్షన్ని తెలియజేస్తుంది. అంటే ఆ యాక్షన్ జరిగే అవకాశం చాలా తక్కువగా ఉందన్న విషయాన్ని మనకి తెలియజేయడం జరుగుతుంది. చూడండి, వీ షెల్ గో టు మూవీ దిస్ ఈవినింగ్, ఈరోజు సాయంకాలం మేము మూవీకి వెళ్తాం అంటే అది ఖచ్చితంగా జరగకపోవచ్చు. ఎందువల్ల అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో మనం వీ యూజ్ చేసాం, అంటే ఫస్ట్ పర్సన్ యూజ్ చేస్తాం కనుక ఇలా ఫస్ట్ పర్సన్ యూజ్ చేసి షెల్ యూజ్ చేసినట్లయితే ఆ యాక్షన్ అంతా ఖచ్చితంగా జరగకపోవచ్చు అనే విషయాన్ని మనకు తెలియజేయడం జరుగుతుంది. అదే మనం సబ్జెక్ట్ ప్లేస్లో సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ యూజ్ చేసినట్లయితే యూ కానీ హీ, షీట్, దే యూజ్ చేసినట్లయితే యాక్షన్ ఖచ్చితంగా జరుగుతుందనే విషయాన్ని మనకి చెప్పడం జరుగుతుంది. చూడండి, ఈ షెల్ జాయిన్ వెరీ సూన్, ఐఎమ్ షూర్, నేను ఖచ్చితంగా చెప్తున్నాను అతను త్వరలోనే జాయిన్ అవుతాడు. అంటే ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ యూజ్ చేస్తాం. ఇక్కడ అంటే థర్డ్ పర్సన్ కానీ సెకండ్ పర్సన్ కానీ యూజ్ చేసి మనం షెల్ యూజ్ చేసినట్లయితే ఆ యాక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది. అదే మనం సబ్జెక్ట్ ప్లేస్లో ఫస్ట్ పర్సన్ యూజ్ చేసి చెప్పినట్లయితే ఆ యాక్షన్ ఖచ్చితంగా జరగకపోవచ్చు అనే విషయాన్ని మనకి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఫీలింగ్స్ని వ్యక్తపరిచేటప్పుడు మనం ఈ ఫస్ట్ పర్సన్తో షెల్ యూజ్ చేస్తుంటాం. చూడండి, ఐ షెల్ బీ హ్యాపీ టు మీట్ యూ, నేను కలుసుకోవడం నాకు ఆనందంగా ఉందని చెప్పి ఇక్కడ ఆనందంగా ఉందని చెప్పి మన యొక్క ఫీలింగ్ని ఇక్కడ వ్యక్తపరిచాం. నెక్స్ట్ వన్, యూతో ఎక్కువగా మనం వార్నింగ్స్, కమెంట్స్, ఆర్డర్స్ ఇవ్వడానికి షెల్ ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఎక్కువగా నెగిటివ్ వాడుతూ అంటే షాంట్ యూజ్ చేస్తుంటాం, షెల్ నాట్ లేదా షాంట్ యూజ్ చేస్తుంటాం. చూడండి, యూ షెల్ నాట్ బీ హియర్, నువ్వు ఇక్కడ ఉండరాదు, వార్నింగ్.
యూ షెల్ నాట్ స్మోక్, నువ్వు స్మోక్ చేయరాదు. కమాండ్, ఆర్డర్, ఇలా మనం యూతో ఎప్పుడు కూడా ఈ కమాండ్స్ ఆర్డర్స్ ఇవ్వడానికి షెల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, ఎగ్జామ్స్ పరిభాషలో అంటే ఎగ్జామ్ షీట్స్లో కానీ క్వశ్చన్స్ పేపర్లో కానీ ఎక్కువగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కానీ వాళ్ళు వాడే లాంగ్వేజ్లో ఎప్పుడు కూడా షెల్ యూజ్ చేస్తూ ఉంటారు, వీళ్ళు యూజ్ చేయరు. చూడండి, యూ షెల్ అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్, నువ్వు అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయాలని చెప్పి ఇలా క్వశ్చన్ పేపర్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే కోర్టు లాంగ్వేజెస్లో, పోలీస్ పరిభాషలో, న్యాయ పరిభాషలో, చట్టాల్లో ఎప్పుడు కూడా షెల్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. చూడండి, ద పోలీస్ షెల్ అరెస్ట్ హిమ్, పోలీస్ అతను అరెస్ట్ చేస్తారు. ఇలా అఫీషియల్ లాంగ్వేజ్లో ఎప్పుడు కూడా మనకి షెల్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, ప్రామిసెస్, అష్యూరెన్స్ ఇవ్వడానికి కూడా మనం ఈ థర్డ్ పర్సన్స్తో షెల్ యూజ్ చేస్తుంటారు. డోంట్ వర్రీ, దే షెల్ బీ విత్ యూ, నువ్వు బాధపడకు, వాళ్ళు నీతో ఉంటారని చెప్పి ఇలా అష్యూరెన్స్ ఇస్తున్నావు, ప్రామిస్ చేస్తున్నావు. ఇక్కడ దే యూజ్ చేసి ఈ విధంగా చెప్పడం జరిగింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్వశ్చన్స్లో మనం ఎప్పుడు కూడా ఫస్ట్ పర్సన్తో షెల్ యూజ్ చేస్తుంటాం. అంటే ఐ లేదా వి యూజ్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా షెల్ వాడుతుంటాం క్వశ్చన్స్లో. చూడండి, వెన్ షెల్ వి మీట్ అగైన్, మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుందాం. లేదా వెన్ షెల్ ఐ మీట్ యూ అగైన్, నేను ఇప్పుడు నేను కలవను. ఇలా మనం ఐ కానీ వి కానీ యూజ్ చేసేటప్పుడు, అంటే ఫస్ట్ పర్సన్ యూజ్ చేసేటప్పుడు షెల్ మాత్రమే మనం యూజ్ చేస్తుంటాం క్వశ్చన్స్లో. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఆఫర్స్, సజెషన్స్ ఇచ్చేటప్పుడు కూడా మనం ఈ షెల్ వాడుతుంటాం. చూడండి, షెల్ వి గో ఫర్ వాకింగ్ వెళ్దామా, ఇలా ఆఫర్ ఇస్తాను అంటే ఒక సజెషన్ చేస్తాను, అలాంటప్పుడు కూడా మనం షెల్ వాడుతూ ఉంటాం. కండిషనల్స్లో కూడా మనం ఎప్పుడు కూడా ఎక్కువగా షెల్ యూజ్ చేస్తుంటాం ఫ్యూచర్ని తెలియజేయడానికి. చూడండి, ఇఫ్ యూ డోంట్ గో నో, ఇప్పుడు నువ్వు వెళ్ళకపోయినట్లయితే దే షెల్ బీ హియర్, వాళ్ళు ఇక్కడ ఉంటారు. నువ్వు ఇక్కడ వెళ్ళకపోయినట్లయితే, నువ్వు ఇప్పుడు వెళ్ళకపోయినట్లయితే వాళ్ళు ఇక్కడ ఉంటారని చెప్పి ఇలా కండిషనల్ క్లాజెస్లో మనం విల్ కానీ షెల్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విల్ మరియు షెల్ మధ్య గల డిఫరెన్సెస్ని కంపారిటివ్గా చాలా ఈజీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మన సబ్జెక్ట్ ప్లేస్లో ఐ కానీ వి కానీ యూజ్ చేసినట్లయితే, అంటే ఫస్ట్ పర్సన్ యూజ్ చేసినట్లయితే, అప్పుడు షెల్ మనం వాటితో కలిపి వాడినట్లయితే ఇండెఫినిట్ ఫ్యూచర్ని తెలియజేస్తుంది. అంటే ఆ యాక్షన్ ఖచ్చితంగా జరగకపోవచ్చు, జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని కూడా ఈ షెల్తో మనం ఐ విల్తో చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, క్వశ్చన్స్. ప్రధానంగా మనం క్వశ్చన్స్ని ఐ విల్తో మనం షెల్ యూజ్ చేసి చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, అదే ఐ విల్తో మనం విల్ యూజ్ చేసినట్లయితే డిటర్మినేషన్ని చెప్పొచ్చు, అంటే మన యొక్క బలమైన నిర్ణయాన్ని చెప్పొచ్చు. అలాగే డెఫినెట్ ఫ్యూచర్ని కూడా చెప్పొచ్చు, అంటే ఆ యాక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది, జరిగే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేటప్పుడు మనం విల్ యూజ్ చేస్తూ ఉంటాం ఐ విల్తో. అలాగే ఇంటెన్షన్, అంటే మన యొక్క ఉద్దేశాన్ని కూడా విల్ చెప్తుంది. అలాగే ప్రామిస్, మనం ఎవరికైనా అభయం ఇచ్చేటప్పుడు, ప్రామిస్ చేసేటప్పుడు కూడా ఈ ఫస్ట్ పర్సన్తో మనం విల్ యూజ్ చేసి చెప్పొచ్చు. ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ చూద్దాం. అంటే యూ, హీ, షీ, ఇట్, దే, ఏదైనా సింగులర్ ఏదైనా ప్లూరల్ మనం సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేసి తర్వాత మనం షెల్ యూజ్ చేసినట్లయితే డెఫినెట్ ఫ్యూచర్ని తెలియజేస్తుంది, అంటే ఆ యాక్షన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని మనకి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆర్డర్స్, కమెంట్స్ అనేవి ఈ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో మనం షెల్ యూజ్ చేసి ఎక్కువగా వాడుతుంటాం. వార్నింగ్స్ ఇస్తూ ఉంటాం. అలాగే ఎష్యూరెన్స్, అంటే అభయాన్ని కూడా మనం ఇస్తూ ఉంటాం ఈ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో షెల్ యూజ్ చేసి. నెక్స్ట్ ప్రామిస్ని కూడా మనం ఇక్కడ ఈ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్తో మనం షెల్ యూజ్ చేసి చెప్తూ ఉంటాం. ఫ్రెండ్స్, అదే సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్తో మనం విల్ యూజ్ చేసినట్లయితే ఇండెఫినిట్ ఫ్యూచర్ని తెలియజేస్తుంది, అంటే ఆ యాక్షన్ ఖచ్చితంగా జరగకపోవచ్చు, జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది అనే విషయాన్ని మనకి తెలియజేయడం జరుగుతుంది. ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని కూడా మనం విల్తో ఈ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ యూజ్ చేసి వ్యక్తపరుస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, క్వశ్చన్స్ అనేవి కూడా మనం విల్తో ఈ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ యూజ్ చేసి చెప్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇవి కాస్త కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. మీరు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే షెల్తో మనం ఐ విల్తో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. అలాగే విల్తో చూడండి, విల్తో మనం క్వశ్చన్స్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ అంటే యూ, హీ, షీ, ఇట్, దేతో మనం క్వశ్చన్స్ అనేవి విల్ యూజ్ చేసి అడుగుతుంటాం. ఆ 2 పాయింట్స్ మీరు గుర్తుంచుకుంటే చాలు. ఇప్పటివరకు నేర్చుకున్న లెసన్ బేస్ చేసుకొని మీకు కొన్ని సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటికి మీరు ఆన్సర్స్ విల్ లేదా షెల్ యూజ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ వన్, అటువంటిది నువ్వు చేయకూడదు. సెకండ్, మీరు రాకపోతే మేము డిసప్పాయింట్ అవుతాము. అతను ఎగ్జామ్ పాస్ అవుతాడా? నీ స్నేహితుడు ఎప్పుడు నేను కలుస్తాడు? మనం మూవీకి వెళ్దామా? రేపు నీకు కాల్ చేయనా? నేను యాక్టర్ అవుదామని అనుకుంటున్నాను. వచ్చే వారం మనం అక్కడ ఉండకూడదా? వీటికి మీరు ఆన్సర్స్ కామెంట్స్ రూపంలో తెలియచేయండి, నేను వాటిని కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో లెసన్లో మనం కెన్ గురించి డీటెయిల్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.